తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు జంట నగరాలన్నీ బోనాల పండుగతో సందడిగా మారిపోతాయి. ఈ పరంపరలోనిదే ఆషాఢ జాతర. జంట నగరాల్లో ఆషాఢ బోనాల జాతరకు ప్రధాన ఆకర్షణగా వెలుగొందుతుంది సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం. శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని, బోనాల జాతర సంబరాల్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకించి పులకిద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ఆవిర్భావానికి ప్రధాన కారకులు సురటి అప్పయ్య. సికింద్రాబాద్ వాస్తవుడైన అప్పయ్య మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో పనిచేసేవారు. అక్కడ కలరా వ్యాధి సోకి వేలాది మంది మృతి చెందారు. ఉజ్జయిని మహంకాళిని దర్శించి కలరా వ్యాధి నుంచి జనాన్ని కాపాడితే నీ ప్రతిరూపాన్ని తమ స్వస్థలమైన సికింద్రాబాద్లో నెలకొల్పుకుంటామని అప్పయ్య మొక్కుకున్నారు. అప్పయ్య తన మొక్కు ప్రకారం సికింద్రాబాద్లో ఈ గుడి కట్టించారు. సికింద్రాబాద్ జనరల్ బజారులో విరాజిల్లుతోన్న శ్రీ ఉజ్జయిని మహాకాళి భక్తుల పాలిటి కొంగు బంగారంగా పూజలందుకుంటోంది. ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం వైభవ ప్రాభవాలతో వెలుగొందుతోంది. ఉజ్జయిని మహాకాళిగా విఖ్యాతి పొందిన పరమేశ్వరిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. ఇక్కడి అమ్మవారిని ఉజ్జయిని మహాకాళిగా వ్యవహరించటానికి ఎంతో నేపథ్యం ఉంది. 1864వ సంవత్సరంలో ఇప్పుడున్న మహంకాళి, మాణిక్యదేవి అమ్మవార్ల విగ్రహాల్ని ప్రతిష్ఠించి గుడి కట్టారు. అప్పటి నుండి వైదిక ఆగమం ప్రకారం ఉభయ దేవతామూర్తులకు పూజలు చేశారు. 1953వ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు దీనిని మరింతగా అభివృద్ధి పరిచారు. ఈ ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఎంతగానో పరవశించిపోతారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం ప్రధాన ఆలయ మంటపంలోకి అడుగిడిన భక్తులను అవ్యక్తమైన ఆధ్యాత్మికానుభూతి చుట్టుముడుతుంది. ఆలయ గోడల మీద ఇత్తడి ఫలకాలపై నవదుర్గా మాతల చిత్తరువులు భక్తుల్ని ఆకర్షింపచేస్తాయి. అలాగే అమ్మవారి నవవిధ రూపాల చిత్రపటాలు కూడా భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఈ మంటప ప్రాంగణంలోనే దాదాపు 210 సంవత్సరాల నాటి వేప చెట్టు సతత హరితంగా విరాజిల్లుతోంది. ఈ వృక్షరాజాన్ని భక్తులు సభక్తికంగా పూజించుకుంటారు. ప్రధాన ఆలయానికి కుడివైపున అమ్మవారికి ఒడిబియ్యం పోసే ప్రదేశం ఉంటుంది. తెలంగాణ ప్రాంత ప్రజలు మహంకాళి మాతను తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఒడిబియ్యం పోసి నూతన వస్త్రాల్ని సమర్పించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. గర్భాలయానికి ఎదురుగా పోతలింగన్న ప్రదేశం, శ్రీ మాతంగేశ్వరి ఆలయాలు కొలువుతీరి ఉంటాయి. రాహుకాల పూజలు చేసి తమ జీవితాలకు అంటిన గ్రహదోషాలను నివారించుకుంటారు. ఆ రాహుకాల పూజలు నయన మనోహరంగా ఉంటాయి. లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో నెలకొన్న మహంకాళి మాత విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రతినిత్యం ఈ ఆలయంలో అమ్మవారు సప్తసతి రూపాలతో వెలుగొందుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తుంది. మహంకాళి దివ్యమంగళ రూపం వేల వేల సూర్యకాంతుల సమానమై దర్శనమిస్తుంది. शिवंकरी जयंकरी शुभंकरी पाहि मां, वशंकरी हृदंतरी कृपाकरी रक्ष मां। शिवंकरी जयंकरी शुभंकरी पाहि मां, वशंकरी हृदंतरी कृपाकरी रक्ष मां। शिवंकरी जयंकरी शुभंकरी पाहि मां, वशंकरी
हृदन्तरी कृपाकरी रक्ष माम्। సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ గర్భాలయం. ఈ గర్భాలయంలో మహాకాళి, ఆమెకు కుడివైపున మాణిక్యాల అమ్మవారు కొలువుదీరి ఉంటారు. ధవళవర్ణ శోభితంగా రజితలోహ సౌందర్య విరాజితంగా ఉండే గర్భాలయంలో అనంత తేజోమయ సౌందర్య రాసులుగా అమ్మవార్లు భక్తులకు గోచరిస్తారు. గర్భాలయంలోని శ్రీ మహాకాళి అమ్మవారు సింహవాహనంపై కొలువు తీరి ఉంటుంది. మిసిమి చెందిన పసిడి వర్ణకాంతులు విరజిమ్మే ముఖార విందంతో అమ్మవారి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. విస్ఫారితమైన నేత్రాలు, ముక్కుకు ముక్కెర, కర్ణాభరణాలు, కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో అమృత కలశాలతో మహాకాళి సర్వాలంకారయుక్తంగా కొలువు తీరి ఉంటుంది. మహాకాళికి కుడివైపున బావిలో లభ్యమైన మాణిక్యాలమ్మవారి విగ్రహం ఉంటుంది. ముచ్చట గొలిపే మనోహర భరిత రూప లావణ్యాలతో అలరింపజేస్తుంది. ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకువచ్చి ఈ యొక్క సికింద్రాబాదులో ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి అమ్మవారిని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా పిలవడం జరుగుతున్నది. గత 250 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి విశేషమైన పూజలు జరిపిస్తూ ఉన్నారు. అమ్మవారికి ఉదయం అభిషేక కార్యక్రమాలు మరియు కుంకుమార్చన, స్వర్ణపుష్పార్చన జరిపించడం జరుగుతుంది. అలాగే సూరిటి అప్పయ్య గారి వంశస్థులు ఈ యొక్క అమ్మవారిని అక్కడి నుంచి తీసుకొచ్చినారని చెప్తారు. అలాగే అమ్మవారికి బోనము సమర్పించటం. బోనము అంటే భోజనము. అమ్మవారికి బోనం సమర్పించేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాన్ని సమర్పించి ఆ యొక్క కుటుంబం అంతా కూడా క్షేమ, స్థైర్య, ధైర్య, వీర, విజయ, అభయ, ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటాం. బోనాల పండుగలో ముఖ్యమైన అంశం బోనాల్ని అమ్మవారికి సమర్పించడం. ముఖ్యంగా మహిళలు అమ్మవారికి ప్రసాదాన్ని నివేదించి తమ మొక్కుబడుల్ని నెరవేర్చుకుంటారు. బోనాల పండుగలో హడావిడి ఆర్భాటమంతా పోతురాజులదే. విలక్షణ వేషధారణతో, నృత్య విన్యాసాలతో తన్మయ భక్తిని పోతురాజులు ప్రదర్శిస్తారు. మాంకాళి ఓ భద్రకాళి చూపించరావమ్మ మా పైన జాలి, చూపించరావమ్మ మా పైన జాలి. ఓంకాళి మాంకాళి ఓ భద్రకాళి చూపించరావమ్మ మా పైన జాలి, చూపించరావమ్మ మా పైన జాలి. బోనాల పండుగకి జంట నగరాల్లో ప్రసిద్ధి పొందిన మరో ఆలయం లాల్ దర్వాజా కాళీమాత కోవెల. ఈ ఆలయంలో బోనాల పండుగకి సంబంధించిన విధి విధానాల్ని ఉత్సాహభరితంగా నిర్వహిస్తారు. బోనాల సంబరం అత్యంత వైభవంగా ఉండే మరో ఆలయం లాల్ దర్వాజా కాళీమాత సన్నిధానం. అల్లంత దూరం నుండే ఆలయ గోపురంపై బంగారు కలశం తేజోమయంగా గోచరిస్తుంది. ఆలయ ముఖద్వారం పైన దుర్గామాత విగ్రహం భక్తులకు శుభాశీస్సుల్ని అందిస్తుంది. మత సామరస్యానికి ప్రతీక శాలిబండ అక్కన్న మాదన్న మహంకాళి కోవెల. తానిషా ఉదారతకు అక్కన్న మాదన్న భక్తి తత్పరతకు ఈ ఆలయం ప్రత్యక్ష నిదర్శనం. ఈ ఆలయంలో కూడా బోనాల సంబరాల్ని మహా వైభవంగా నిర్వహిస్తారు.
హైదరాబాద్ పాత బస్తీలోని శాలిబండలో నెలకొన్న ఈ ఆలయం దసరా ఉత్సవాలు, బోనాల సంబరాలలో సందడిగా ఉంటుంది. 60 సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాల వేడుకల్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. గోల్కొండ నవాబైన అబుల్ హసన్ తానీషా కాలం నుంచి ఈ ఆలయం వెలుగొందుతోంది. తానీషా దళపతి, అక్కన్న, ప్రధానమంత్రి మాదన్నల వసతి గృహాలు ఈ ఆలయ సమీపంలో ఉండేవి. ఈ ఇద్దరు సోదరులు ప్రతి నిత్యం మహంకాళిని దర్శించుకొని తమ కొలువులకు వెళ్ళేవారు. బోనాల సంబరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాన వేడుక. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఈ వేడుక ఎదుర్కోళ్ల ఉత్సవంతో ప్రారంభమై సాగనంపుతో పూర్తవుతాయి. లక్షలాది మంది భక్తులు ఈ సంబరాల్లో పాలు పంచుకుని ఆనంద పరవశులవుతారు. వైదిక సంప్రదాయాలు, జానపదుల జాతర కొలుపు కలగలిసిన వేడుక బోనాల సంబరాలు. ప్రజలందరిలో సమైక్య భావాన్ని ఇటువంటి వేడుకలు పెంపొందిస్తాయి. జగన్మాత కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపైన సదా ఉండాలని ప్రార్థిద్దాం.